పేరమ్మా? ముఖ్యలు అలివేలు. ఎందుకు వచ్చావమ్మా ఇప్పుడు ఇక్కడ నుంచి? జగన్ గారి మీటింగ్కి వచ్చాను. ఊరు మీది? అది కొప్పగూడు. అక్కడ నుంచి ఎందుకు వచ్చావు జగన్ గారి మీటింగ్? అవును. ఎందుకమ్మా తీసుకొచ్చారా మిమ్మల్ని ఎవరైనా? మీరు అభిమానంతో వచ్చారా? మేము అభిమానంతో వచ్చాము. ఎందుకమ్మా, ఎందుకంత అభిమానం? ఎందుకమ్మా అభిమానం అంటే మా తాతల నాటి నుంచి కూడాను వైఎస్ఆర్ అంటేనే మాకు కాంగ్రెస్లోనే ఉన్నాం. వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన కాడ నుంచి కూడా మేము అలాగే ఉన్నాము. నాన్నగారు ఉన్నప్పుడు పరిపాలనలో కూడాను మేమంతా కూడా ఒకేలాగా ఉన్నాం. ఇప్పుడు కూడా అలాగనే ఉన్నాం. ఆ అభిమానంతో జగన్ గారు వస్తున్నారని అంటేనే వచ్చాం. మరి ఈ పథకాలు ఇవన్నీ ఇస్తున్నారు కమ్మా, ఒక మహిళగా మీరేం చెప్తారు ఈ పథకాల గురించి? మీకు పిల్లలు ఉండే ఉంటారు, ఈ పిల్లల చదువుల గురించి మీరేం చెప్తారమ్మా? మా పిల్లల చదువు అంటే నాన్నగారు ఉన్న ప్రభుత్వంలో నా పిల్లల్ని బోర్డు స్కూల్లోనే చదివించాను. బోర్డు స్కూల్ నుంచి ఈ రోజు నాడు నా పెద్దమ్మాయి బెంగళూరులో జాబ్ చేస్తుంది, టీచింగ్గా చేస్తుంది. చిన్న అమ్మాయి బిఎస్సీ నర్సింగ్ ఏలూరులోనే విజయవాడలో చదివింది, విజయవాడలో చేసింది, ఇప్పుడు ఏలూరులో చేస్తుంది, జాబ్ చేస్తుంది. నాన్నగారి ప్రభుత్వంలో నేను ఇల్లు కట్టుకున్నాను. నేను చాలా పేదరాలని ఇల్లు కట్టుకున్నాను. రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో ఇల్లు కట్టుకున్నా. 6 ఎకరం పొలం ఇది వైఎస్ఆర్ ఇదేంటి రాజశేఖర రెడ్డి ఇది దీంట్లో వచ్చింది నాకు కాదమ్మా. ఇక్కడే ఉన్నాంలే, భయపడతలేదు. ఇది ఏలూరులో కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాము. మేము వెళితే ఎస్సీ కార్పొరేషన్ ద్వారాగా 6 ఎకరం పొలం సంపాదించుకున్నాం. ఒక్కసారే రైతులకి రుణమాఫీ చేస్తానన్నారు, బాకీ రద్దు చేశారు. రద్దు చేసిన తర్వాత 6 ఎకరం పొలం సంపాదించుకున్నాను, ఇల్లు సంపాదించుకున్నాను, పిల్లలను చదివించుకున్నాను, ఒక స్థాయిలోకి ఉన్నాను నేను. అలాగే నాకులాగానే ఇంకా వెనకబడిన ఉన్న పిల్లలందరినీ కూడాను, పేదవాళ్ళ పిల్లలందరినీ కూడాను ఇంగ్లీష్ మీడియానికి ఎలా పంపిస్తున్నారో అలాగా పంపించి చదువుకుంటున్నారు. మేమందరం కూడా ఆ అభిమానంతో అన్నగారు వచ్చారంటే చూద్దామని వచ్చాం. సరే, మళ్ళీ నెక్స్ట్ ఎవరమ్మా మీకు కాబోయే, ఎవరైతే సీఎం బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? మళ్ళీ 5 సంవత్సరాలు చేసి కొన్నే చేశారు, ఇంకా పూర్తిగా చేయాలి అని అంటే అన్నగారు వస్తేనే పూర్తిగా నవరత్నాలు పూర్తిగా అనుభవిస్తాము. దాంట్లో ఉన్న తీపిదనం తిన్నది మాకు అర్థమవుతుంది. ఎందుకు వచ్చాను అన్న అక్కడ నుంచి ఇక్కడ వరకు? చాలా అభిమానం మేడం నాకు. నేను చదువుకుంటున్నానంటే విద్యా దీవెన ద్వారా, వసతి దీవెన ద్వారాగా మావే చదివిస్తున్నాడు. యాక్చువల్లీ నాకు ఫాదర్ లేకపోయినా సరే మమ్మీకి ఇన్కమ్కి తోడుగా ఉందాం అనుకున్నాను, కానీ నేను ఉన్నానంటూ వసతి దీవెన, విద్యా దీవెన వేసి నా చదువుకే కానీ అన్నిట్లో ముందుంటాడు. మా అమ్మకి పింఛన్లో కానీ ఇంటికి వచ్చి మరీ ఇస్తున్నారంటే జగన్ మీద మాకు అభిమానం అంతే. ఇల్లు కూడా కట్టించి మేము ఇలా ఉన్నామంటే, ఈ పొజిషన్లో ఉన్నామంటే జగన్ గారు. ఇప్పుడు నాకు వచ్చింది ఫస్ట్ ఓటు నుంచి లాస్ట్ ఓటు వరకు జగన్కే వేస్తాను. మా యూత్ అంతా జగన్కే ఓటు ఉంటుంది. ఓకే అమ్మా, నువ్వు చదువుకున్నావు, ఇప్పుడు చదువుకుంటున్నావు కూడా, కానీ మరి టీడీపీ ప్రభుత్వం కానీ ప్రతిపక్షాలు కానీ ఇప్పుడు చదువుకున్న రాబోయే కాలంలో యువతకు అసలు జాబులు లేవు, ఎంప్లాయ్మెంట్ లేదు, వీళ్ళు చదువుకొని ఇతర దేశాలకు వెళ్ళిపోవడమే తప్ప ఇక్కడ మనకంటూ ఏమీ లేదు, అసలు యువతకి ఏం కావాలో అది చేయటం లేదు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి అంటున్నారు. అంగీకరించండి మేడం, ఎందుకంటే జగన్ ఉన్నప్పుడే అన్ని వచ్చాయి మేడం. వాళ్ళు ఉన్నప్పుడు నాకైతే ఏం లేదు. వాళ్ళు ఉన్నప్పుడు ఒక అమ్మఒడి కానీ వసతి దీవెన కానీ మాకు ఏమీ పడలేదు. ఒక సైకిల్ కూడా ఇవ్వలేదు మేడం. టీడీపీ ఒక సైకిల్ కూడా మాకు ఇవ్వలేదు మేడం. నాకంటూ వైసీపీ ద్వారా అన్ని వచ్చాయి. నేను ఆయన సొమ్ము తిన్నాను, ఆయనతో జీవితాంతం ఉంటాను. మా పేరు కనకవల్లి బెరందత్ అండి, బాపలపాడు మండలం అండి. నేను వైఎస్ఆర్సీపీ కార్యకర్తనండి. వైఎస్ఆర్ జగన్ కోసం ఆయన చేసే పనులు ప్రతి ఒక్కరికి ఇష్టమయ్యి 20 సంవత్సరాలుగా ఇల్లు లేకోకుండా నివసించే వాళ్ళకి ఆయన గూడు ఇచ్చినందుకు మా ప్రాణం జగన్ అని అంటున్నారు, మా ఊపిరి జగన్ అని అంటున్నారు. ప్రతి గిట్టనోళ్ళు వేరే రకంగా మాట్లాడినా 100% ఎక్కడో ఒకళ్ళు కానీ అందరూ జగనన్నకే బాగా పనిచేస్తారు. అది అబద్ధాలు బోటకాల మాటలు ఎవరు మేము మోసపోము. మా గుండెకాయ జగనన్న, మా ఊపిరి జగనన్న, మేము జగనన్న కోసం పనిచేస్తాం. ఉమాదేవండి నా పేరు. మేము హనుమాన్ జంక్షన్ నుంచి బాపలపాడు మండలం గన్నవరం నియోజకవర్గం నుంచి వచ్చాము. మేము వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు మేడం. ఈరోజు ధైర్యంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అని చెప్పుకోవడానికి మేము ధైర్యంగా ముందుకు వచ్చామంటే ప్రతి ఒక్క పథకం జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారండి. అంతకు ముందు ఉన్న ఏ సీఎం కూడా అలాంటి పథకాలు పెట్టలేదు. ఈ రోజు చిన్నపిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు కూడా ప్రతి ఒక్కరికి ఏ పథకం అయితే అవసరం అవుతుందో ఆ యొక్క పథకాలు పెట్టిన గొప్ప మహనీయుడు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. అలాగే పథకాలు ఇచ్చారంటారమ్మా, ఈ పథకాలు
పథకాలు ఇచ్చేసి జనాల సోమరపోతులు చేశారు. మీరు పథకాలు ఇస్తున్నారు అంటున్నారు, మరి పథకాలు ఇచ్చేసి జనాల సోమరపోతులు చేస్తున్నారు. ఈ పథకాలు కేవలం ఆడవాళ్ళకే ఇవ్వడం వల్ల మగవాళ్ళు ఆడవాళ్ళు ఇళ్లలో గొడవలు పడుతున్నారు. అసలు ఏమి ఇచ్చాడు ఈ జగన్ అని చెప్పేసి ప్రతిపక్షాలు అంటున్నాయి కదా. ఎవరు కూడా గొడవలు పడట్లేదు మేడం. ప్రతి ఒక్కరు కూడా తమ పిల్లల్ని చదివించుకుని మంచి స్థాయిలో ఉంచుకుంటున్నారు. ఈ రోజు ఎవరికి సోమరిపోతులు అన్నది మాత్రం లేదండి. ఎందుకంటే కాజా చెట్టుకే రాళ్ళు ఎక్కువ వడ్డీ పథకం అనేది లేకుండా ఎక్కడ వడ్డీలు తెచ్చుకోకుండా చక్కగా ఆడవాళ్ళ పిల్లల్ని చదివించుకుంటూ కుటుంబాలను నడుపుకుంటూ ముందుకెళ్తుందండి. నిజంగా అభివృద్ధి అనేది ఏమన్నా కనబడిందంటే వైఎస్ఆర్సీపీ నాయకత్వంలో మాత్రమే మాకు కనబడింది. జగన్ అన్న ఎప్పుడు కూడా మా గుండెల్లో ఉంటాడు. ఆయన ఫోటో అందరిలో ఉండాలన్నారు, కాదు మా గుండెల్లో ఉన్నాడు జగన్ అన్న. జై జగన్, జై జగన్, జై జగన్.